కెప్టెన్ అయ్యాక తక్కువ కాలంలోనే భారత జట్టు 3 బిగ్ ఈవెంట్స్ లో ఫైనల్ చేరింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో వరుస విజయాలతో ఆకట్టుకుంది. సెమీస్ వరకు ఎదురులేని జట్టుగా నిలిచింది. కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఫైనల్లో భారత జట్టు ఓడినా హిట్ మ్యాన్ పై ప్రశంసల వర్షమే కురిసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లోనూ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే టైటిల్ పోర్లో టీమిండియా ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం రోహిత్ విశ్వరూపమే చూపించాడు. కెప్టెన్ గా శుభారంభాలు అందించాడు. సరైన సమయంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఫైనల్లో ఒత్తిడిలోనూ భారత జట్టును నడిపించిన తీరును అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. టీమిండియాకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ కప్ నైతే రోహిత్ అందించాడు. హిట్ మ్యాన్ ముందు ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిలే లక్ష్యంగా ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఫిట్ గా ఉంటే ఆడొచ్చని కోచ్ గంభీర్ అన్నాడు. కాకపోతే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ముందే ఊహించలేం. ఇప్పటికిప్పుడు రోహిత్ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అందులో భాగంగానే హిట్ మ్యాన్ ప్రణాళికలు ఉండబోతున్నాయి. 5 నెలల వ్యవధిలోనే భారత జట్టు 10 టెస్టులు ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దూసుకుపోవాలంటే ప్రతి టెస్టు కీలకమే. ముందుగా బంగ్లాదేశ్తో టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత కివీస్తో తలపడనుంది. అయితే బంగ్లాదేశ్కు ఈసారి రోహిత్తో డేంజర్ తప్పదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం హిట్ మ్యాన్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాడంటున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ మరింత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడంటున్నారు. ఆటలోనూ వేగం పెంచాడంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నందునే శుభారంభాలు అందించగలుగుతున్నాడంటున్నారు. అందుకు శ్రీలంకతో సిరీసే ఉదాహరణగా చెబుతున్నారు. 3 మ్యాచుల్లో కలిపి టాప్ స్కోరర్గా నిలిచింది హిట్ మ్యానే అంటున్నారు. ఇక తన తర్వాతి ప్రత్యర్థి బంగ్లాదేశ్పై రోహిత్ ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడాడు. 11 యావరేజ్తో 33 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 21 పరుగులు. ప్రస్తుతం హిట్ మ్యాన్ జోరు చూస్తుంటే బంగ్లాదేశ్పై విరుచుకుపడటం ఖాయమంటున్నారు ఎక్స్పర్ట్స్. బంగ్లాదేశ్పై భారీ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చంటున్నారు. యావరేజ్ స్ట్రైక్ రేట్ మారిపోవడమూ ఖాయమంటున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్పై రోహిత్ విశ్వరూపం ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.